కూర గుమ్మడికైతే ఒక్కసారి ఇలా తాలింపు పెట్టండి, చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం వీడియో ఒక్కసారి ట్రై చేయండి. అయితే ఈ గుమ్మడికాయ తాలింపు చూసే ముందు మీకు స్టోరీ చెప్తున్నాను కదా, ఆ స్టోరీ చెప్పుకుంటూ గుమ్మడికాయ తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను. అయితే స్టోరీ ముందు నుంచి వినే వాళ్ళైతే మన వీడియోలు ఫస్ట్ నుంచి చూడండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను, నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మీ ఏరియాలోకి నా వీడియోలు స్ప్రెడ్ అవుతాయి, కాబట్టి ఆ హెల్ప్ చేయండి. ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇష్టం లేని తాళి అనుకుని బంధం స్టోరీ. ఒకటి గుర్తుపెట్టుకోండి రిషి గారు, నేను ఇక్కడ ఉన్నంత కాలం, ఈ తాళి నా మెడలో ఉన్నంత కాలం మీరు ధర్మాన్ని తప్పకూడదు. శ్రేయ గారితో బిజినెస్ చేసుకోండి, స్నేహంగా ఉండండి, కానీ ఒక భర్తగా మీరు గీత దాటకూడదు. ఆ నమ్మకాన్ని ఇవ్వండి. రిషి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె అడిగింది ఆస్తి కాదు, ప్రేమ కాదు, కేవలం నమ్మకం. ఐ ప్రామిస్ యూ అన్నాడు రిషి. నీకు అవమానం జరగనివ్వను. అప్పుడే డోర్ బెల్ మోగింది. ఈసారి ఎవరు? శ్రేయ మళ్ళీ వచ్చిందా? రిషి వెళ్ళి తలుపు తీశాడు. బయట ఒక వయసు మళ్ళిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. చేతిలో ఒక పాత బ్యాగ్ ఉంది. రిషిబాబు. రిషి ఆయన గుర్తుపట్టాడు. ఆయన రాఘవవర్మ గారి నమ్మకమైన బంటు, గుమస్తా రంగారావు. రంగారావు గారు, మీరేంటి ఇక్కడున్నారు? నాన్నకి ఏమైనా? రిషి కంగారు పడ్డాడు. అయ్యగారు బాగున్నారు బాబు, నన్ను అర్జెంటుగా పంపించారు. రంగారావు లోపలికి వచ్చాడు. వసుధను చూసి నమస్కారం పెట్టాడు. ఏమైంది? వసుధ అడిగింది. రంగారావు గారు బ్యాగ్లో నుండి ఒక పాతదైన డైరీ తీసి, అయ్యగారు దీన్ని మీకు ఇవ్వమన్నారు బాబు. ఇందులో మీ గురించి, మీ ఆస్తి గురించి ఒక రహస్యం ఉందంట. ఆపరేషన్కు ముందే ఇవ్వాలి అనుకున్నారు, కానీ మర్చిపోయారు. ఇది చదివితే కానీ మీరు అసలైన నిర్ణయం తీసుకోలేరని చెప్పారు. రిషి ఆ డైరీని తీసుకున్నాడు. అది తన తండ్రి డైరీ. ఏం రహస్యం? రిషి అడిగాడు. అది నాకు కూడా తెలియదు బాబు, కానీ అది మీ పెళ్ళికి మీ అమ్మగారి సంబంధించిన విషయం, రంగారావు గారు చెప్పాడు. రిషి వసుధ వైపు చూశాడు. వసుధ కూడా అయోమయంగా చూస్తుంది. ఆ డైరీలో ఏముంది? తన జీవితాన్ని మార్చేసే ఇంకో నిజ జీవితం అందులో దాగి ఉందా? రిషి వణుకుతున్న చేతులతో డైరీని తెరిచాడు. మొదటి పేజీలో రాఘవర్మ చేతిరాతలు ఇలా ఉంది. రిషి, నువ్వు నా కొడుకువి కాకపోవచ్చు, కానీ నా ప్రాణానివి. రిషి ప్రపంచం గిర్రున తిరిగి, నేను. వసు కూడా డైరీలో ఉన్నది చూసి ఆమె కూడా షాక్ అయింది. ఇన్నాళ్ళు తండ్రి రక్తమని, వంశమని గొడవపడ్డ రిషికి ఇప్పుడు తను సొంత తండ్రి కాకపోవడం ఏంటని ప్రశ్నార్థకం అయ్యింది. ఆ గదిలో అంతా నిశ్శబ్దమే. కాలం స్తంభించిపోయినట్లు అనిపించింది. ఏసీ పనిచేస్తున్న సన్నని శబ్దం తప్ప అక్కడ మరే శబ్దం లేదు. రిషి చేతులు వణుకుతున్నాయి. అతని కళ్ళు ఆ డైరీ మొదటి వాక్యం మీదే నిలిచిపోయింది. రిషి, నువ్వు నా కొడుకు కాకపోవచ్చు, కానీ నా ప్రాణానివి. ఆ ఒక్క వాక్యం రిషి ఎన్నాళ్ళు నిర్మించుకున్న అహంకారాన్ని, విశ్వాసాన్ని, చివరికి తన ఐడెంటిటీని కూడా ముక్కలు చేసింది. ఏంటి? రిషి గొంతు బొంగురుపోయింది. అతను రంగారావు గారి వైపు తిరిగాడు. ఏంటిది రంగారావు? ఇది నిజమా? నాన్న ఇలా రాశారేంటి? రంగారావు గారు తలదించుకున్నారు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది నిజమే బాబు. ఈ విషయం రాఘవ్ గారు ఎవరికీ తెలియనివ్వలేదు. కేవలం ఆయనకి, అమ్మగారికి, నాకు మాత్రమే తెలుసు. రిషి చేతిలో డైరీ జారి కింద పడింది. అతను వెనక్కి తూలాడు. సోఫాలో కూలబడిపోయాడు. నేను వర్మగారి వారసుని కాదా? నా రక్తం కాదా? మరి నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? అతని ప్రశ్నలు ఆ గదిలో గోడలకు తగిలాయి. గోడలు ప్రతిధ్వనించాయి. వసు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చి రిషిగారి ముందు మంచినీళ్లు తాగించింది. ఆమె గ్లాసు అందించింది. రిషి ఆ గ్లాసుని పక్కకు తోసేశాడు. నీళ్లు నేలపాలయ్యాయి. నాకు నీళ్లు వద్దు, నిజం కావాలి అని అరిచాడు రిషి. వసు, ఆ డైరీ చదువు. అసలు ఏం జరిగిందో చదువు. నాన్న నన్ను ఎందుకు పెంచుకున్నారు? నేను ఎవరు? వసు వణుకుతున్న చేతులతో కిందపడిన డైరీని తీసి రంగారావు గారి వైపు చూసింది. ఆయన చదువమ్మా అన్నట్లు సైగ చేశారు. వసు డైరీ తెరిచి రాఘవవర్మ గారి చేతిరాతలు వయసు ప్రభావం వల్ల కొంచెం వంకరగా ఉన్నాయి. స్పష్టంగా ఉంది. ఆమె చదవడం మొదలుపెట్టింది. గతం. రాఘవవర్మ గారి డైరీ నుండి తేదీ అక్టోబర్ 14, 1995. ఈ రోజున నా జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు, అలాగే ఒక కొత్త బాధ్యత మొదలైన రోజు. రిషి, ఈ నిజం నువ్వు చదివేటప్పటికి నేను ఉంటానో లేదో తెలియదు, కానీ నువ్వు తెలుసుకోవాలి. నీ తండ్రి పేరు సూర్యం, నా ప్రాణ స్నేహితుడు. మేమిద్దరం కలిసి వ్యవసాయం చేసేవాళ్ళం. నా కుడిభుజం లాంటివాడు. ఆ రాత్రి గోదావరి వరదలు వచ్చాయి. మా పశువులు పాక నీటి మునిగిపోతుంటే వాటిని కాపాడడానికి నేను వెళ్ళాను. నీటి ఉధృతికి నేను కొట్టుకుపోతుంటే సూర్యం తన ప్రాణాలకు తెగించి నన్ను ఒడ్డుకు చేర్చాడు, కానీ ఆ ప్రవాహంలో వాడు కొట్టుకుపోయాడు. వాడి శవం కూడా దొరకలేదు. అప్పటికే నీ తల్లి నిండు గర్భిణి.
ఈ వార్త వినగానే నీ తల్లి తట్టుకోలేకపోయింది. నిన్ను ప్రసవించి ఆమె కూడా కన్నుమూసింది. ఆ అనాథ శిశువుని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ పసికళ్ళల్లో నాకు సూర్యం కనిపించాడు. నా ప్రాణాన్ని కాపాడిన తన ప్రాణాన్ని వదిలేసి స్నేహితుడికి నేను తీర్చుకోగలిగే రుణం ఒక్కటే, వాడి బిడ్డను నా బిడ్డగా పెంచడం. పార్వతికి చెప్పాను. ఆమె నిన్ను గుండెలకు హత్తుకుంది. అప్పుడే మేమొక నిర్ణయం తీసుకున్నాము, ఇక మాకు పిల్లలు వద్దు అని. సొంత బిడ్డ పుడితే ఎక్కడ నీ మీద ప్రేమ తగ్గుతుందో, ఎక్కడ తేడా చూపిస్తానో అని భయపడ్డా. అందుకే మాకు పుట్టని బిడ్డవై మాకు దక్కిన ఏకైక వరం నువ్వే అయ్యావు. రిషి, నువ్వు నా రక్తం కాకపోవచ్చు, కానీ నా గుండె చప్పుడు నువ్వే. నీతో నేను గొడవపడింది, నిన్ను తిట్టింది ఆస్తి కోసం కాదురా, నా స్నేహితుడి పోలిక నీలో చూసుకోవడం కోసం. నువ్వు ఈ మట్టిని వదిలి వెళ్తుంటే సూర్యం మళ్ళీ నన్ను వదిలి వెళ్తున్నాడేమో అన్న భయం నన్ను ఆవహించింది. అందుకే అంత కఠినంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు నాన్న. వర్తమానంలోకి వస్తే పెంట్ హౌస్లో వసుధ చదవడం ఆపేసింది. ఆమె గొంతులో దుఃఖంతో పూడుకుపోయింది. ఆమె కళ్ళు తుడుచుకుంటూ రిషి వైపు చూసింది. రిషి మోకాళ్ళ మీద తలపట్టుకుని చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు. అతని భుజాలు కుదుపుకు లోనవుతున్నాయి. ఇన్నాళ్ళు తండ్రిని ద్వేషించాడు. నా లైఫ్ నా ఇష్టం, నువ్వు నన్ను శాసిస్తావా అని ఎదురు తిరిగాడు. ఆస్తిని కాపాడుకోవడం కోసమే తండ్రి తనని పిలిచాడని అపార్థం చేసుకున్నాడు. కానీ ఆ తండ్రి తన కోసం సొంత రక్తాన్ని కూడా త్యాగం చేశాడు. ఒక స్నేహితుడి రుణం కోసం జీవితాంతం తపించాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను? రిషి ఏడుస్తూ అన్నాడు. ఆయనకు నేను ఏమవుతాను? ఎవరని అంత అధికారం చలాయించాను? ఆయన త్యాగం ముందు నా ఈగో ఎంత చిన్నది. నా బ్రతుకు. అతను లేచి బాల్కనీ వైపు వెళ్ళాడు. 40వ అంతస్తు రైలింగ్ పట్టుకుని కిందకు చూశాడు. అతని మనసులో అలజడి తారాస్థాయికి చేరింది. తను ఒక అనాథ. ఈ ఆస్తి, ఈ పేరు, ఈ హోదా ఏదీ తనది కాదు. అంతా భిక్షం. రంగారావు గారు భయపడి ముందుకు వెళ్ళబోయారు. కానీ వసుధ ఆయన ఆపింది. నేను వెళ్తాను అని చెప్పి ఆమె బాల్కనీలోకి వెళ్ళింది. రిషి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. రిషి గారు, వసుధ పిలిచింది. దగ్గరికి రాకు వసు, రిషి అరిచాడు. వెనక్కి తిరగకుండానే, నేను ఒక ఫ్రాడ్ని. ఈ సామ్రాజ్యం నాది కాదు. ఈ ఇంటి వారసుడిని కాదు. నేను కేవలం జాలితో పెంచబడ్డ అనాథని. నీకు అర్థమవుతుందా? నువ్వు పెళ్లి చేసుకుంది వర్మగారి వారసుడిని ఒక దిక్కులేని వాడిని. ఆపండి, వసు గట్టిగా అరిచింది. రిషి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాడు. వసు కళ్ళల్లో కోపం, జాలి రెండూ ఉన్నాయి. ఆమె దగ్గరకు వచ్చింది. అతని చేతిని పట్టుకుంది. మిమ్మల్ని మీరు ఎందుకు అంత తక్కువ చేసుకుంటున్నారు? రక్త సంబంధం ఒకటే బంధమా? ప్రేమకు విలువ లేదా? ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఒక తండ్రి తన సొంత సుఖాన్ని వదులుకుని, తన వంశాన్ని వదులుకుని మిమ్మల్ని పెంచారు. 9 నెలలు మోస్తేనే తల్లా? 29 ఏళ్ళు గుండెల్లో మోసిన ఆయన తండ్రి కారా? స్టోరీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుద్దండి. ఇంతవరకు స్టోరీ విన్నందుకు ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ వీడియోలో మిగతా స్టోరీ అప్లోడ్ చేస్తాను. స్టోరీని పూర్తిగా వినండి. నచ్చితే కామెంట్ చేయండి.